మిమ్మల్ని ముదిరాజుల జాతిపిత అంటారు. సంఘ అధ్యక్షునిగా మన బాధ్యత. చట్టసభల్లోకి ఎందుకు అడుగుపెట్టలేదు? ఏది మిమ్మల్ని ఆపుతుంది? మా వరకు వచ్చే వరకు కొందరు అంటున్నారే ఆయన పెద్ద ఆయన అయిపోయిండు, పార్లమెంట్ దాకా పోయి ఏం కొట్లాడతాడు మన కోసం. ఇలా రన్నింగ్ పెట్టలే కదమ్మా, పరిగెత్తే పోటీలు ఉన్నాయి. ఇక్కడ ఆయనకున్న చెవులకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారు కొందరు. నాకు ఒక్కరికే సంబంధం ఉంది. మీరు ఇప్పటి వరకు ప్రచారం మొదలు పెట్టలేదు, భయపడ్డాడు అని ఒక మా టాక్ కూడా వినమాట. నేను భయపడితే మీకే మంచిది కదనే. మీరు టీఆర్ఎస్కి మారారు కాబట్టి కొంచెం అలిగారు మీ మీద అని ఒక మాట విన్నాను. ఆ రోజు ఏమైందంటే చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీకు అవగాహన ఉందా? ఇప్పటికేమంటారు కేసీఆర్ మాసి ఏమంటారు. కార్తిక్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ మీకు ఇచ్చారు. జ్ఞానేశ్వర్ గారిని బలి చేసే వ్యూహం ఏమైనా ఉందా? ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆమె నన్ను ప్రపోజ్ చేసింది. అగ్రకులాల వాళ్ళు మిమ్మల్ని ఎట్టి బస్సులో గెలవనివ్వరు. అక్కడ నీ ఇంటికి వెళ్ళి ఎంత దూరమో నా ఇంటికి వెళ్ళి కూడా నీ ఇంటికి అంతే దూరం. మీ బీసీలో దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే గెలిపించుకొని రండి, నిజంగా మీకు దమ్ముంటే గెలిపిస్తారా? బీసీలకు చీమునెత్తునుంటే రైట్. ఓవరాల్గా ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? వీళ్ళు ఇప్పుడు మీకు కాంపిటీషన్లోకి వస్తున్నట్టేనా? పత్తనే లేదమ్మా. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే అయిపోతుంది కదా, టీఆర్ఎస్కి ఎందుకు వేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు వేయాలని అంటున్నారు వాళ్ళు. అంటే అట్లాంటప్పుడు కేసీఆర్ ఓడిపోదు అండి. వాళ్ళు 200 రెడీ చేసుకుంటున్నట్ట. మరి జ్ఞానేశ్వర్తో డబ్బుల గురించి పోటీ వచ్చే వ్యవస్థ లేదమ్మా.